Shravani. Welcome back to my channel Learn More by Shravani. In previous video lo manam direct and indirect speech assertive sentence lo ela change cheyali alage interrogative sentences lo ela change cheyali anedi manam previous video lo telusukunnam. ఈ వీడియో చూసే ముందు మీరు పార్ట్ 1 పార్ట్ 2 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది. If anybody have watched that videos part 1 and part 2, you see in the description, link is given there. Okay friends, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Let's start the class. Direct and indirect speech, imperative sentences. What is meant by imperative sentences? Requests వస్తాయి, request, commands, orders, అలాగే advices. Imperative sentence లో different sentences. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఇన్ని ఉన్నాయి కదా, కమాండ్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్స్ ఉన్నాయి, అడ్వైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అంటే రిక్వెస్ట్ లో ఎలా చేంజ్ చేయాలి డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ నుంచి, అలాగే కమాండ్స్ తెలియజేసే వాక్యాలను మనం ఎలా చేంజ్ చేయాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అయితే ముందు అసర్టివ్ సెంటెన్సెస్ లో మనం దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి ఇన్వర్టెడ్ కామాస్ తీసివేసినప్పుడు అని తెలుసుకున్నాం. అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో ఏం తెలుసుకున్నాం, WH వర్డ్ కంజంక్షన్ గా యూజ్ చేయాలి అని తెలుసుకున్నాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో మనం ఆ ఇన్వర్టెడ్ కామాస్ ను తీసి ఏదైనా ఒక కంజంక్షన్ ని యూజ్ చేయాల్సి వస్తే మనం టు లేదా నాట్ టు అంటే రిపోర్టెడ్ స్పీచ్ అనేది నెగిటివ్ లో ఉంటే నాట్ టు అని వస్తుంది, పాజిటివ్ లో ఉంటే టు అని వస్తుంది. అది ఎలా మన ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, హీ సెడ్ టు ద సర్వెంట్ క్లీన్ ద ఫ్లోర్ అని ఉంది కదా. ఫస్ట్ ఏం చూడాలి మనం, ఇట్స్ అన్ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్. ఫస్ట్ యూ సీ దట్ క్లీన్ ద ఫ్లోర్, ఇట్ ఈస్ ఆర్డర్. దాన్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇది ఏంటిది, ఆర్డర్. చూడండి, ఆర్డర్ కమాండ్ రెండు కూడా సిమిలర్ గా ఉంటాయి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏదైనా బిట్ చేసేటప్పుడు ఈ క్లీన్ ద ఫ్లోర్ ఇక్కడ కమాండ్ అని ఉన్న ఆప్షన్ లో కమాండ్ ఉంటే కమాండ్ అని రాయాలి, ఆర్డర్ ఉంటే ఆర్డర్ అని రాయాలి. చూడండి, హీ సెడ్ టు బదులుగా ఆర్డర్డ్ అని వస్తుంది V2 ఫామ్. హీ ఆర్డర్డ్ ద సర్వెంట్. తర్వాత ఏం చేయాలి, ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసి ఈజ్ ఇట్ నెగటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్? Clean the door. There is no any negative word is there, so it is the positive sentence. So we use only to ne use chestam. To clean the floor, same ala rasestam, clean the floor, that's it. Next example, he said to me, don't tease animals. He said to me, don't tease animals. Okay, don't tease animals is the advice. He advised me. కొంతమంది ఈ టు రాసేస్తారు, advised to me అని. said to కి బదులుగా మనం advised అని రాస్తాం, said to కి బదులుగా advised అని రాస్తాం. he advised me. చూడండి, ఇక్కడ is it negative or positive? not ఉంది కదా, so it is a నెగటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఓకే, మనం ఇక్కడ టు ని యూజ్ చేయాలి. టు తర్వాత కాకుండా నాట్ టు అనాలి, టు నాట్ అనకూడదు, నాట్ టు అని ఇక్కడ. అంటే రిపోర్టెడ్ స్పీచ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ లో ఉంటే మనం నాట్ యూజ్ చేయాలి, నాట్ టు టీజ్ యానిమల్స్, దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, she said to him, please post this letter. She said to him, please post this letter. Okay, please అని ఉంది కదా, this is the request. She requested him to ని మనం ఇన్వర్టెడ్ కామాస్ తీసాక మనం టు ని యాడ్ చేయాలి. She requested him to post this letter, that's it. Okay, next one,
He angrily said to me, "Don't interfere in my personal affairs." He angrily said to me, "Don't interfere in my personal affairs." Orders. He ordered me. Not ఉంది కదా, not to అని రావాలి. He ordered me not to interfere in రాసాం కదా. ఇక్కడ చూడండి, మై ఉంది కదా, మై ఇస్ ద ఫస్ట్ పర్సన్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? హీకి ఏంటిది? ఐకి మై అనేది ఐ, మీ, మై. సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అలా వస్తుంది. సబ్జెక్ట్ హియర్ హీనే ఆధారంగా చేసుకొని రాయాలి. హిమ్, హిజ్ అని వస్తుంది. హిజ్ అని రాయాలి. అంటే హీకి పొసెసివ్ కేస్ హిజ్ అని వస్తుంది. హిజ్ పర్సనల్ అఫైర్స్. ఇవి కొంచెం క్లియర్ గా తెలుసుకోవాలి మనం. ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని రాస్తాం. సెకండ్ పర్సన్ అయితే ఆబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని రాస్తాం. అయితే కొన్ని సెంటెన్సెస్ మీనింగ్ ని తీసుకొని, మీనింగ్ ఎవరితో చెప్తున్నారు అనే ఆధారంగా కూడా మనం చేంజ్ చేయడం జరుగుతుంది. అది తీసుకోవాలి, అది క్లియర్ గా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే సెట్ టు అనేది ఎలా చేంజ్ అవుతుంది? కమాండ్స్, కమాండెడ్. ఆర్డర్ అనేది ఆర్డర్డ్. రిక్వెస్ట్ అనేది రిక్వెస్టెడ్. అడ్వైజ్ అనేది అడ్వైజ్డ్ అని చేంజ్ అవుతుంది. ప్రపోజల్స్ అండ్ సజెషన్స్. ప్రపోజల్స్ అండ్ సజెషన్స్. అయితే what is meant by proposal? What is meant by suggestion? What is the difference between proposal and suggestion? Proposal అంటే ప్రతిపాదన. సజెషన్ అంటే సలహా లేదా సూచన అని వస్తుంది. ప్రపోజల్ అంటే ప్రతిపాదన, సజెషన్స్ అంటే సలహా లేదా సూచన. అండ్ ఈ ప్రపోజల్స్ అండ్ సజెషన్ తెలియజేసే సెంటెన్సెస్ ఎప్పుడూ కూడా లెట్ తో స్టార్ట్ అవుతాయి ఎక్కువగా. అయితే ఇక్కడ మనం కొన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. రూల్స్ చూద్దాం. లెట్ మీ అని ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ స్పీచ్ లో లెట్ మీ అని స్టార్ట్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఐ షల్ గా తీసుకోవాలి. అదే లెటర్స్ అయితే వి షల్. లెటర్స్ మీన్స్ వి షల్ గా తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ప్రపోజల్స్ అండ్ సజెషన్స్. బట్ మనం ఇక్కడ కంజంక్షన్ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. ప్రపోజల్స్ అండ్ సజెషన్స్ కి దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి. అలాగే సెట్ టు అనేది ప్రపోజ్, ఇంట్రోగేటివ్ లైక్ ఇంట్రోగేటివ్ అయినా, అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ లైక్ ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైజెస్ ఆల్సో మనం ఏం చేస్తాం? ఈ టు ఆర్డర్డ్ అంటాం, ఆర్డర్ టు అనం కదా. అయితే ఇక్కడ మనం సెట్ టు ప్రపోజల్స్ అండ్ సజెషన్స్ లో సెట్ టు కి బదులుగా ప్రపోజ్ టు, సజెస్టెడ్ టు లేదా ఆస్క్డ్ మళ్ళీ టు మనం యాడ్ చేయకూడదు. ఆస్క్డ్ ఈజ్ ద కరెక్ట్, ఆస్క్డ్ టు ఈజ్ ద రాంగ్. ఓకే, ప్రపోజ్డ్ టు అండ్ సజెస్టెడ్ టు అని వస్తుంది. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. హీ సెడ్ టు మీ లెట్ మీ హెల్ప్ యూ. He said to me, let me help you అని ఉంది. చూడండి, ఇప్పుడు హే ప్రపోజ్డ్. ఏంటిది? ఇది ప్రపోజ్ సజెషన్. లెట్ మీ హెల్ప్ యూ, నన్ను హెల్ప్ చేయనివ్వు. దట్ ఈస్ ద ప్రపోజ్. హీ ప్రపోజ్డ్ టు మీ అని వస్తుంది. టు తీసేయకూడదు ఇక్కడ. హీ ప్రపోజ్డ్ టు మీ దట్ అనే కంజంక్షన్. లెట్ మీ ఏం చెప్పుకున్నాము? ఐషల్ గా ఉండాలి అని చెప్పుకున్నాం. దట్ అనే కంజంక్షన్. అయితే లెట్ మీ అయితే ఏం చెప్పుకున్నాం? ఐ షల్ అని చెప్పుకున్నాం. ఐషల్ గా తీసుకొని దీన్ని, అంటే ఐషల్ అనేది ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయకూడదు. ఈ ఐషల్ ఇక్కడ ఉన్నట్టు అనుకోవాలి మనం. డైరెక్ట్ స్పీచ్ లో అనుకొని ఈ ఐషల్ ని ఇక్కడ చేంజ్ చేయాలి. ఐ అనేది ఫస్ట్ పర్సన్. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ హీ ఉంది. హీ రాస్తాం. షల్ ఎలా మారుతుంది? షుడ్ గా మారుతుంది. హీ షుడ్ హెల్ప్ రాసామా? ఏంటి ఇక్కడ? యూ ఉంది. యూ సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ ఏంటుంది? మీ వస్తుంది. హీ షుడ్ హెల్ప్ మీ. ఇలాగైనా రైట్. ఇంకా నెక్స్ట్ అనదర్ వే చూడండి.
ప్రపోజ్డ్ టు లేకపోతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఇచ్చే ఆప్షన్ లో ప్రపోజ్డ్ టు లేకపోతే అప్పుడు ఆస్క్డ్ అని తీసుకోవాలి, కానీ సజెస్టెడ్ టు అని తీసుకోకూడదు. ఆస్క్డ్, హీ ఆస్క్డ్ మీ టు లెట్ హిమ్ హెల్ప్ మీ అని వస్తుంది. లెట్ హిమ్ హెల్ప్ మీ అని వస్తుంది ఇక్కడ. ఎందుకు ఇక్కడ మీ అనేది ఏంటి, సబ్జెక్ట్ కి ఆబ్జెక్టివ్ కేసు, అప్పుడు హీ అనేది హిమ్ అవుతుంది. లెట్ హిమ్ హెల్ప్ మీ, ఇలా రెండు విధాలుగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. she said to us, let us play hide and seek. This is also proposal. She proposed to us that నెక్స్ట్ ఏంటి ఇక్కడ, లెటర్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి, వి షల్ గా తీసుకోవాలి లెటర్స్ అనేది. అయితే ఇప్పుడు చూడండి, వి అని ఉంది కదా, వి షల్ ఏమవుతుంది, షుడ్ అవుతుంది. వి షుడ్ ప్లే హైడ్ అండ్ సీక్. నెక్స్ట్, రాజు సెడ్ టు హిస్ ఫ్రెండ్స్ let us go out for a picnic అని వస్తుంది. అయితే దిస్ ఈజ్ ఆల్సో ప్రపోజల్. రాజు ప్రపోజ్డ్ టు హిస్ ఫ్రెండ్స్ దట్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ, లెటర్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి, వి షల్ గా తీసుకోవాలి. లెటర్స్ అనేది లెటర్స్ అని తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ చూడండి, వి అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి మనం సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని రాయాలని తెలుసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే తనతో పాటు వీళ్ళు మొత్తం అందరినీ కలిపి అంటున్నాడు కాబట్టి ఇక్కడ దే అనే ప్రణవం ని మనం యూజ్ చేయాలి. చూడండి, అంటే మన అందరం కలిసి వెళ్దాం అని అంటున్నారు కదా, రాజు అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆల్ గా. సో మనం ఇక్కడ దే అనే ప్రణవం ని యూజ్ చేయాలి. దే షల్ అనేది షుడ్ అవుతుంది, షుడ్ గో అవుట్ ఫర్ ఏ పిక్నిక్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ సెడ్ టు హర్, లెట్ us వర్క్ ఫర్ ద పూర్. అతను ఆమెతో అన్నారు ఏమని, లెట్ us వర్క్ ఫర్ ద పూర్, అందరి కోసం మనం పనిచేద్దాం. మనం అంటే ఇక్కడ దట్ ఈస్ ద సజెషన్. He suggested to her that they shall ఏమవుతుంది, should work for the poor అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. He said to his sons, let us show better seeds. He suggested to his sons. Show అంటే ఏంటి, విత్తడం. That his sons means they shall అనేది should అవుతుంది. They should sow better seeds అని వస్తుంది. Okay friends, do you have any doubt? You please write in the comment box. If you like this video, please do like and subscribe my channel. Share your friends. Thank you for watching.